ఆఫ్టర్నూన్ ఫ్రమ్ గోల్కొండ అండి. మేమైతే గోల్కొండ ఫోర్ట్కి అయితే ఇప్పుడు వచ్చాం. సో స్టార్టింగ్ ఎంట్రన్స్లో మీకు సెల్ఫీ స్టిక్స్ అయితే తీసుకుంటున్నారు. సో సెల్ఫీ స్టిక్స్ ఆర్ ప్రొహిబిటెడ్ అంట. సో మీకు దగ్గర క్లాక్ రూమ్స్ ఉంటాయి, ఆ క్లాక్ రూమ్స్ సెల్ఫీ స్టిక్స్ పెట్టుకోవాలి మీరు ఒకవేళ మీతో పాటు తీసుకొచ్చినట్టయితే. సో నేనైతే ముందుకు వెళ్తున్నాను. టికెట్ కౌంటర్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, టికెట్ కౌంటర్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళైతే ఎంత టికెట్ అంది అక్కడికి వెళ్ళాక మీకు చెప్తాను. సో ఇక్కడే కాదండి, మీరు ఎంటైర్ హైదరాబాద్లో చాలా ప్లేసెస్లో మీకు సెల్ఫీ స్టిక్స్ అనేది నాట్ అలౌడ్. సో ఇదిగోండి, ఇదే టికెట్ కౌంటర్. సో ఇండియన్స్కి అయితే 25, ఫారినర్స్కి అయితే 300 తీసుకుంటున్నారు. సో వీడియో కెమెరా అయితే 25 రూపీస్. సో నేను మా తమ్ముడు అయితే వచ్చామండి ఈరోజు గోల్కొండ ఫోర్ట్కి. సో మనకి టికెట్స్ అయితే తీసుకున్నాం. సో పర్ పర్సన్ అయితే పర్ అడల్ట్ అయితే 25 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, ఫారినర్స్కి అయితే 300 ఛార్జ్ చేస్తున్నారు. సో నేను లోపలికి వెళ్ళి మీకు ఫోర్ట్ అంతా చూపిస్తాను, ఓకేనా. సో ఫోర్ట్ దగ్గర నుండి అవుటర్ ఏరియా అండి. సో వెరీ బ్యూటిఫుల్ బొటానికల్ గార్డెన్. నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం, చాలా బాగుంది. సో ఈ గోల్కొండ ఫోర్ట్కి అద్భుతమైన లవ్ స్టోరీ కూడా ఉంది. సో ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ ఎక్కడుందని నాకైతే తెలియదు. సో నేనైతే మళ్ళీ వెళ్ళి మీకు చూపిస్తాను, చూపించి ఆ స్టోరీ ఏంటంది మీకు ముందుకు వెళ్ళాక చెప్తానండి. సో ఎంట్రన్స్లో ఇక్కడ మీరు రీసౌండ్ అనేది వస్తుందండి, ఈకో ఫార్మేషన్. చూడండి, చప్పట్లు కొడితే మళ్ళీ రీసౌండ్ వస్తుంది. సో ఎంట్రన్స్లో మీకు రైఫిల్ అనేది కనిపిస్తుంది. సో అక్కడ రైఫిల్ ఉంది. సో ఈ గోల్కొండని రౌండ్ హిల్ అని కూడా మనం పిలుస్తూ ఉంటారండి. సో దీన్ని హిస్టారికల్ అయితే కులీ మొహమ్మద్ నగర్ అని కూడా అప్పట్లో పిలిచేవారు. సో ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి, ఫోటోగ్రాఫర్స్ షాప్స్. సో మనం ఫోర్ట్ లోపలికి అయితే వెళ్దాం. సో ఈ గోల్కొండని మనం ఫోర్టిఫైడ్ సిటడల్ అండ్ రూయిన్డ్ బిల్డింగ్ అని అంటామండి, అంటే ధ్వంసమైన ఫోర్ట్ అని అంటారు. సో చాలా బాగుందండి, చూడండి. బిల్డింగ్ రూయిన్ అయినా కూడా ఫోర్ట్ అనేది అద్భుతంగా ఉంది. సో నేను 2017లో వచ్చాను, మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత అయితే రావడం అయితే జరిగింది. సో ఇదే ఎంట్రన్స్. వెరీ బ్యూటిఫుల్ గార్డెనింగ్ అండి. సో ఇక్కడ మద్యపానం అనేది నిషేధం అండి. సో స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ హియర్. సో ఇక్కడైతే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. నగీనా బాగ్. సో ఈ గోల్కొండ ఫోర్ట్ ఎవరు కట్టించారంటే, సో స్టార్టింగ్ మనకి మడ్ ఫోర్ట్ అనేది ఉంటుంది. ఆ మడ్ ఫోర్ట్ అనేది ప్రతాపరుద్ర అనే కాకతీయ ఎంపైర్కి చెందిన రాజు 11వ సెంచరీలో కట్టించారండి. వెరీ బ్యూటిఫుల్. సో ఆ ప్రతాపరుద్ర తర్వాత 3 సుల్తాన్లు అయితే ఇది కలిసికట్టుగా నిర్మించారండి. సో మొదటిది కులీ కుతుబ్ ఉల్ ముక్, అతనే ప్రధాన సుల్తాను ఈ కట్టడి వెనుక. దాని తర్వాత జంషద్, ఇంకా 3వ సుల్తాన్ ఎవరంటే షుబాహాన్ కుతుబ్ షా. ఈ ముగ్గురు అయితే కట్టించడం అయితే జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్ట్రక్చర్ అయితే షుబాహాన్ కుతుబ్ షా స్ట్రక్చర్ అండి. సో చాలా అంటే చాలా బాగుందండి, బ్యూటిఫుల్ గార్డెనింగ్. సో బ్యూటిఫుల్ హిస్టరీ ఉంది దీనికి. ప్రేమికులకి ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ ఎక్కడుందని వెతుకుతున్నాను నేను. సో అది చూపించాక అయితే మీకు ఆ స్టోరీ చెప్తాను. సో చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు, ఇదిగోండి. వెరీ బ్యూటిఫుల్ గార్డెనింగ్ అండి. చాలా ప్రశాంతంగా ఉంది. మేము మధ్యాహ్నం వచ్చాం కానీ ఎర్లీ మార్నింగ్ వచ్చినట్టే కనిపిస్తుంది ఇక్కడ. చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారు. సో 2014లో యునెస్కో వాళ్ళు కూడా వాళ్ళ లిస్టులోకి ఈ గోల్కొండ ఫోర్ట్ని ఎక్కించడం అయితే జరిగింది. సో పబ్లిక్ హెరిటేజ్ కింద 2014లో అయితే దీన్ని కన్వర్ట్ చేశారు. చూడండి చుట్టూ పిల్లలు. సో చాలా బాగుందండి, బ్యూటిఫుల్ గార్డెనింగ్.
సో ఈ గోల్కొండ ఫోర్ట్ని మనం కిలా ముహమ్మద్ నగర్ అని కూడా పిలుస్తుంటారండి. సో ఇది కుతుబ్ షాహీకి చెందిన సుల్తాన్లు అయితే ఇది నిర్మించడం కట్టడం అయితే జరిగింది. సో మనకి ఇది కూడా ట్రెక్కింగ్ లాగే అనిపిస్తుంది. సో ఇదిగోండి ఎంటైర్ హైదరాబాద్. ఇంకా నేను పైకి వెళ్ళలేదు, పైకి వెళ్ళి చూపిస్తాను. ఆ పైన మీకు చార్మినార్ కూడా కనిపిస్తుంది. చార్మినార్, మక్కా మసీద్ అన్నీ చక్కగా కనిపిస్తుంటాయి. ఈ గోల్కొండ ఫోర్ట్ కూడా ఒక స్మాల్ టైప్ ఆఫ్ ట్రెక్కింగ్ అవుతుంది. సో ఇక్కడైతే మీకు బ్యూటిఫుల్ పాండ్ అయితే ఉందండి. సో ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా ఉంది. సో ఓవరాల్గా అయితే మీరు ట్రెక్కింగ్ అలవాటు అయితే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. సో క్రౌడ్ కూడా ఉన్నారు, చాలామంది క్రౌడ్ వస్తున్నారు. సో సెల్ఫీ స్టిక్స్ అలౌ చేస్తే బాగుండేది, కానీ అలౌ చేయలేదు. చక్కగా వ్యూ పాయింట్ అనేది క్యాప్చర్ అయిపోతుంది అని చెప్పేసి చాలా ప్లేసెస్ అయితే, హైదరాబాద్లో చాలా ప్లేసెస్ అయితే స్టిక్ అనేది నాట్ అలౌడ్. సోమాల ప్యాలెస్కి వెళ్ళని అక్కడ కూడా తీసేసుకున్నారు, చార్మినార్ అయితే తీసేసుకున్నారు. సో నవాబులు కట్టడలు కదా ఇవన్నీ. సో వాళ్ళైతే అంగీకరించలేదండి. సో పైకి అయితే వెళ్తాను. సో ఎక్కువగా గోల్కొండ ఫోర్ట్కి ప్రేమికులు ఎక్కువ వస్తుంటారు. సో చూడండి, ఎక్కడ చూసినా కూడా మీకు కపుల్స్ అనేది చాలా ఎక్కువ మంది ఉంటారు. సో ఎందుకు ఉంటారని కూడా మీకు చెప్తాను. సో దాని వెనక కూడా బ్యూటిఫుల్ నరేషన్ ఉంది, వెరీ బ్యూటిఫుల్ అండి. సగం ఫోర్ట్ అయితే ఎక్కాం. సో మన చక్కని హైదరాబాద్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడే ఏదో ఉంది. సో లోపలికి వెళ్ళి రామ్దాస్ ప్రెజెంట్ అండి, జైలు ఇది. సో రామ్దాస్ బందిఖానా ఇది చూడండి, లోపలికి మనకి ఎలా చేయలేదు. సో ఇదే రామదాసుని బందిఖానా, ఇక్కడే బంధించారు. బాగుంది. ఈ ఫోర్ట్లో చాలా ద్వారాల్లో మనకి సౌండ్ అనేది ఈకో ఫార్మేషన్ వల్ల రీసౌండ్ అయితే అవడం జరిగింది. సో యూజువల్లీ మనం మాట్లాడే మాట 17 మీటర్స్ దూరం లోపల కానీ మాట్లాడితే అది ఖచ్చితంగా రీసౌండ్ అవుతుంది. మొత్తానికైతే వచ్చామండి, ఇంకా వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. సో ఇదిగో ఫోర్ట్ నుండి అవుటర్ రింగ్ రోడ్ ఇది. సో రకరకాల బందిఖానాలు ఉన్నాయి, ఇక్కడ జైల్స్ ఉన్నాయి. ఇతను ఫోర్ట్ పైకి వాటర్ బాటిల్స్ పట్టుకొని అయితే వస్తున్నాడు. సో ఫోర్ట్ లేదు, గోడ లేదు, ఎక్కడ లేదు, దొరికిందంతా చెక్కేస్తారు చక్కగా పేర్లతోనే, అందమైన జంటలు. సో చక్కని ద్వారాలు అండి ఇవన్నీ, ఎక్కువ గుహలు, ద్వారాలు, జైల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ దేవాలయం కూడా ఉన్నట్టుంది. సో పైకి వెళ్ళి చూద్దాం ఈ దేవాలయం ఉంది. సో గోల్కొండ ఫోర్ట్ మీద జగదాంబ ఆలయం ఉందండి. మొదట్లో శివలింగం. సో చూడండి, బ్యూటిఫుల్ వ్యూ. సో ఇది జగదాంబ ఆలయం అంట. సంతోష్ మాత కూడా ఉంది. సో జగదాంబ కాళీమాత అండి, అదిగోండి భయంకరమైన అవతారంలో ఉంది, అద్భుతం.
సో ఈ దేవాలయం కూడా మీరు చూస్తే ఫోర్ట్ మీద ఉంది. చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అండి. సో మీరు ఫారినర్ని పట్టుకొని వస్తే ఫారినర్కి 325 ఛార్జ్ చేస్తున్నారండి. సో వీడియో కెమెరాకి అయితే 50 రూపీస్. సో మరి ట్రైపాడ్ అలో చేయకపోయినప్పుడు అది ఎందుకని చెప్పేసి నేను తీసుకురాలేదు. సో ఫోర్ట్ మొత్తం మీకు డ్రింకింగ్, మీరు ట్రెక్కింగ్ చేసి అలసిపోతారు కాబట్టి ఖచ్చితంగా వాటర్ అనేది మీరు తీసుకురావాలి, లేకపోతే ఇక్కడ బాటిల్స్ అమ్ముతున్నారు. సో 25 ఛార్జ్ చేస్తున్నారు. సో లేకపోతే డ్రింకింగ్ వాటర్ కూడా సదుపాయంలో ఉంది కాబట్టి మీకు ఆ ప్రాబ్లం లేదు. సో చూడండి, గోల్కొండ ఈ హోల్ నుండి చూపిస్తున్నాను. బ్యూటిఫుల్ హైదరాబాద్ సిటీ అండి. సో బ్యూటిఫుల్ క్లైమేటిక్ కండిషన్స్ అనేది మేము ఎప్పుడు వచ్చినా కూడా హైదరాబాద్ వ్లాగింగ్లో మాకైతే ఇబ్బంది పెట్టలేదు, చక్కగా ఉంది. సో మీరు పైకి వచ్చేటప్పుడు ఇక్కడ ప్రకటన ఉంది. సో జిల్లా మెజిస్ట్రేట్ నుండి, సో అది చదవండి. సో మొత్తం గోడల పైన అంతా చెక్కేసి ఉన్నారు చక్కగా. సో పైకి వెళ్ళే కొద్దీ గాలి అనేది తగ్గిపోతుంది. సో చాలా వేడిగా ఉంది. ఇది అప్పర్ వ్యూ అండి. సో ఇదిగోండి, మేము మొత్తానికి గోల్కొండ ఫోర్ట్ అయితే ఎక్కాం. సో అక్కడ నుండి చూపిస్తున్నాను ఈ వ్యూ. సెవెంటీన్లో నేను మా అన్నయ్య వచ్చాం, ఇప్పుడు నేను మా తమ్ముడు వచ్చాం. వెరీ బ్యూటిఫుల్. సో అక్కడ మీకు లైటింగ్ సిస్టమ్ కూడా ఉందండి. ఇక్కడ ఈ ఫోర్ట్ మొత్తం నైట్ వ్యూ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అక్కడ డిఫరెంట్ లైట్స్ ఉన్నాయి, చూడండి, చూపిస్తున్నాను. అదిగోండి. సో చాలా బ్యూటిఫుల్. సో అక్కడ నుండి సెక్రటేరియట్ కూడా మీకు కనిపిస్తుంది, చూడండి. నా ఫోన్లో అంత జూమ్ రాదు కానీ అక్కడ కనిపిస్తుంది కదా వైట్ బిల్డింగ్, అక్కడ సెక్రటేరియట్, దాని పక్కనే బిర్లా మందిర్ కూడా ఉంది. సో నేను చాలా జూమ్ చేస్తున్నాను, కనిపించట్లేదు, అంత మబ్బుగా ఉంది. సో అక్కడ ఒక చిన్న ట్యాంక్లా ఉంది, ట్యాంక్ పక్కనే చార్మినార్ ఉందండి. ఆ చార్మినార్కి గోల్కొండకి మధ్యలో పురాణపాల్ అనే రివర్ ఉండేది. సో ఆ రివర్ లోపలికి దిగి కులీ కుతుబ్ షాహ్ అనే రాజు సుల్తాను సో తన ప్రేమికురాలు బాగమతి కోసం ఆ నది దాటుకుంటూ తను వెళ్ళి కలిసేవాడు. సో వాళ్ళ నాన్నగారికి ఆ విషయం తెలిసి తన కొడుకు సేఫ్గా వెళ్ళాలని చెప్పేసి అక్కడ ఒక బ్రిడ్జ్ కడతారండి. సో ఆ బ్రిడ్జ్ దాటుకొని ఏ ప్రేమికులు వెళ్ళినా కూడా సో వాళ్ళ ప్రేమ అయితే విజయం అయితే జరుగుతుంది. సో అప్పటి నుండి ఆ బ్రిడ్జ్ ఎవరైనా దాటితే ప్రేమికులు వాళ్ళ ప్రేమ విజయం అవుతుందండి. సో బ్యూటిఫుల్ నరేషన్, చాలా చాలా బాగుంది. సో అందుకనే చాలామంది ఇప్పుడు ఆ బ్రిడ్జిని ఓల్డ్ మార్కెట్ కింద చేసేసారు. సో నాకు ఆ లవ్ స్టోరీ అయితే చాలా చాలా బాగా నచ్చిందండి. చాలా మంది ఇక్కడ గోడల మీద పేర్లు అయితే రాయడం అయితే జరుగుతుంది. సో చాలా మంది రాస్తున్నారు. సో మీ ప్రేమ కూడా విజయం అవ్వాలి అంటే మీరు కూడా ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళండి. సో ఆ బ్రిడ్జ్ అయితే ఇప్పుడు ఫ్లీ మార్కెట్ కింద కన్వర్ట్ చేసినా కూడా మీరు నాగ చైతన్య అది ఏదో సినిమా తీశారు, నాకు అది అంతగా కరెక్ట్గా తెలియదు. సో మీరు అక్కడికైతే వెళ్ళండి, మీ ప్రేమ అయితే ఖచ్చితంగా విజయం జరగాలని నేను కోరుకుంటున్నాను, మీరు కోరుకోండి. సో మా తమ్ముడు అయితే చెప్పాడు, తను సినిమాలు చూస్తాడు కాబట్టి లవ్ స్టోరీ మూవీ అంటది. సో బ్యూటిఫుల్ నరేషన్. సో ఇది ఓవరాల్గా ఈ గోల్కొండ ఫోర్ట్ అనేది కుతుబ్ షాకి చెందిన రాజులు అయితే కట్టించడం జరిగింది. సో మొత్తానికి గోల్కొండ ఫోర్ట్ మొత్తం ప్రేమికులకి ప్రతిరూపం అండి. సో ఫోర్ట్ అంతా ప్రేమికులే ఉంటారు. సో చాలామంది చాలా ప్రెజెన్స్ అయితే ఉన్నాయి. సో చాలా రౌండ్ హ్యాప్లోస్ ఇవ్వాలండి వీళ్ళందరికీ. చాలా ఈ ఫోర్ట్ అంతా ఎక్కి వాటర్ బాటిల్స్ పంచుతున్నారు, అంటే డబ్బులకేనే, కానీ ఇది ఎక్కడం కూడా కష్టమేనే. సో ఓవరాల్గా ఫోర్ట్ చాలా బాగుంది. ఇంకా జగదాంబ తల్లి కూడా బాగుంది, చక్కగా బ్యూటిఫుల్. ఫోర్ట్ దగ్గరే టెంపుల్ కూడా ఉంది. చూడండి వ్యూ సూపర్బ్ అంటే సూపర్బ్.
చక్కని చెట్లు. బా క్లైమేట్ అయితే ఈరోజు అవసరం అండి. క్లైమేట్ కూడా సహకరించింది. వండర్ఫుల్ కట్టడే అండి ఇది. మొత్తం రాళ్ళతోనే కట్టారు ఫోర్ట్ అంతా. ఎక్స్ట్రా ఆర్డినరీ బిల్డింగ్ ఫోర్ట్. ఏం లేదు అక్కడ. సో ఇప్పటివరకు అయితే నాకు ఫోర్ట్ అంతా నచ్చింది. ఇది ఒక్కటి మాత్రం నచ్చలేదు. మొత్తం తాగేసి వాటర్ అంతా ఈ చిన్న చెరువులో అయితే వేసేస్తున్నారు. సో అది డస్ట్బిన్ అది మాత్రం నాకు నచ్చలేదు. సో జనరల్గా ఎక్కేటప్పుడే మనకి కష్టంగా అనిపిస్తుంది, కానీ దిగేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ ఫోర్ట్ దిగేటప్పుడు కూడా జారిపోతామని, మొత్తం కంకర చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి కదా, జారిపోతామని ఇది కూడా అనిపిస్తుంది. సో ఓవరాల్గా అయితే ఈ గోల్కొండ నేను అందరికీ రికమెండ్ చేస్తున్నాను అండి. చాలా చాలా బాగుంది. సో ఇక్కడ చాలామంది ప్రేమికులకి అయితే చూసాము. చక్కగా ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు ఉన్నారు. నాకు మాత్రం ఎవరు లేరండి. నీకు లేరా ఉన్నారా అంది నాకు తెలీదు. సో నాకైతే ఎవరు లేరండి. సో బ్యూటిఫుల్ వ్యూ. సో ఇక్కడ చాలా ద్వారాలు ఉన్నాయి. వ్యూ అయితే సూపర్. సో చాలా జనం అయితే వచ్చారు ఈరోజు. సో వెరీ బ్యూటిఫుల్. సో చూడండి, అప్పట్లో ఇది కట్టడే అనేది అద్భుతం. సో ఆర్కియలాజికల్ స్టైల్లో అయితే ఇది కట్టడం అయితే జరిగింది. సో చాలా ప్రెజెన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. చూపించాను కదా, రామదాస్ ప్రెజెంట్ కూడా ఇక్కడే ఉంది. బ్యూటిఫుల్ గార్డెన్ అండి. చూడండి, వెరీ బ్యూటిఫుల్. సో ఇక్కడ నుండి మీకు కుతుబ్ షాహీ టోమ్స్ కూడా ఉంటాయి. అక్కడ కూడా నేను వెళ్ళి మీకు చూపిస్తాను సో ఏ టోమ్స్ ఉన్నాయి అన్నది. సో ఇక్కడ నుండి మీకు ఎంటైర్ గోల్కొండ అనేది చక్కగా కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ అండి. ఎస్థెటిక్ వ్యూ అండి, సూపర్. ఇక ఫైనలీ ఎగ్జిట్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ కూడా మనకి ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఓకే, గైడ్ మ్యాప్ ఆఫ్, సో ఇది మొత్తం గైడ్ మ్యాప్ ఆఫ్ గోల్కొండ అండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి బాగ్మతి ప్యాలెస్. బాగ్మతి అంటే ఎవరో కాదండి, మన కులీ కుతుబ్ షా వాళ్ళ లవరు. సో బ్యూటిఫుల్ నరేషన్. సో మొత్తం గోల్కొండ మార్కెట్ అండి ఇదంతా. సో ఫుల్ టూర్ గైడ్ ఛార్జెస్ 1000 రూపీస్, షార్ట్ టూర్ అయితే 750 రూపీస్. చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ. సో చూసారు కదండి ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్, జై హింద్.